నేనైతే కొత్త బిందె కొనుకొచ్చుకున్నా. అయితే బిందెకు పెద్ద స్టోరీ ఉన్నది, ఇప్పుడు చెప్పాలి. అందుకే స్టోరీ ఉన్నదని ఈ బిందె కోసం వీడియో చేస్తున్నా. అయితే మా ఇంట్లో స్టీల్ సామాను వాడకూడని, అంటే వాడకుండా పక్కన పెట్టిన స్టీల్ సామాన్ బాగుండే. అయితే అందులో ఇంట్లో బోర్ల స్టాండ్ ఉంటుంది కదా, అది కూడా ఉండే. అయితే మేము రెంట్ హౌస్లో ఉండడం వల్ల బోర్ల స్టాండ్ పెట్టడానికి ప్లేస్ లేకుండా ఉండడం వల్ల ఆ బోర్ల స్టాండ్ని ఇటు పెట్టి అటు పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి మొన్న పెయింటింగ్ చేసేటప్పుడు బయట పెట్టినాం. ఇక ఆ పెయింటింగ్ చేసేటప్పుడు బయట పెట్టినందుకు దానికి ఇంట్లో పెట్టడానికి ప్లేస్ అస్సలు దొరకట్లేదు. ఇక అక్కడిక్కడ పెడితే వీళ్ళు మేము తీసుకుపోతాం అని అడుగుతారు చూసేవాళ్ళు. ఇక దాన్ని తీసుకువెళ్ళి మాకు దగ్గరలో ఉన్న వర్ధమాన్లో అయితే వేస్తే మాకైతే మొత్తం 491 రూపాయలు. అయితే మా ఇంట్లో ఉన్న కొన్ని స్టీల్ సామాన్లు ఇంకా ఆ బౌల్ స్టాండ్ అవన్నీ వేస్తే మాత్రం స్టీల్కి తక్కువ రేటు, అంటే మనం కొంటే ఎక్కువ రేటు పెట్టాలి కానీ మనం అమ్మితే తక్కువ రేటు కదా. అయితే మాకు 491 రూపాయలు ఏమో వచ్చినందుకు ఇక అంతకంటే మనం ఏమైనా సామాన్ కొనుక్కొచ్చుకోవాలి. ఇంకా అందులో మాకు ఇంట్లో బిందె కూడా లేదు, బిందె కూడా పాడైపోయింది అనేసి ఇక బిందె అయితే కొనుక్కొచ్చుకున్నాం. ఇక బిందెతో పాటు మా మోస్ట్కి ఒక స్పూన్ అయితే వచ్చింది. స్పూన్ అంటే ఒక బిందె తీసుకొచ్చుకున్నా, ఒక స్పూను, ఇంకా కిచెన్ ఐటమ్స్. ఇక 491 అక్కడికక్కడికి కావాలనేసి వాళ్ళు అంటే 2 టిష్యూ పేపర్స్ తీసుకొచ్చుకున్నాం. చాలా లాస్ అయినా నేనైతే. మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి పెళ్లి బోళ్ళు పెడితే సగం పెళ్లి బోళ్ళు ఇప్పుడు వర్ధమాన్ లేచి వచ్చిన మా డాడీకి తెలిసిందనుకో, ఈ వీడియో చూసిందనుకో ఖచ్చితంగా ఫోన్ చేసి నన్ను అడుగుతాడు. పెద్ద బిందె ఉండే, ఆ బిందె హోల్ పోయి వాటర్ కింద కారుతుంది అని ఇక అవన్నీ వేసినందుకు గుర్తుగా ఈ బిందె అయితే వచ్చింది. అందుకే గుర్తు కోసం ఈ బిందె పట్టుకొచ్చుకున్నా. నేనైతే చాలా బాధపడుతున్నా ఫ్రెండ్స్. బాయ్. మరిగా ఏం చేద్దాం.